సింపుల్ లిపిడ్ అంటే సింపుల్ గా ఉన్నటువంటి ఒక లిపిడ్ ఏంటంటే గ్లిసరాల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్లిసరాల్ యొక్క నిర్మాణం. ఇది యాక్చువల్ గా 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్ల మీద ప్రతి కార్బన్ దగ్గర మనకు OH అనే ప్రమేయ సమూహం ఉంది, హైడ్రాక్సైడ్ ప్రమేయ సమూహం ఉంది. అందుకే మనం ఏం చెప్తామంటే ట్రై అంటే 3 హైడ్రాక్సిల్ ఉన్నాయి కాబట్టి ట్రైహైడ్రాక్సీ 3 హైడ్రాక్సిల్ ఉన్నాయి. 3 కార్బన్ కలిగి ఉంటే ప్రోపేన్ అంటాం. ఓకే, మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్ అనే పదం ఉపయోగిస్తాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇక ప్రోపేన్ అనే పదం ఎందుకు వచ్చిందంటే 3 కార్బన్ ఉన్నాయి కాబట్టి. సో సింపుల్ లిపిడ్ ఈస్ ఏ గ్లిసరాల్ విచ్ ఈస్ ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్. ఓకే, ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్ అని మనం గ్లిసరాల్ ని పిలుస్తాం. మెనీ లిపిడ్స్ హ్యావ్ బోత్ గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. సో గ్లిసరాల్ ని కలిగి ఉంటాయి. ఆ గ్లిసరాల్ నేచరే కలిగి ఉండి దానికి అనేక రకాల చైన్ ఆఫ్ మాలిక్యూల్స్ అటాచ్ కావడం వల్ల రకరకాల గ్లిసరైడ్స్ ఏర్పడతాయి. సో హెన్స్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఫౌండ్ ఎస్టీరిఫైడ్ విత్ గ్లిసరాల్. గ్లిసరాల్ కంపల్సరీ ఉంటుంది ప్రతి మాలిక్యూల్లో, కానీ ఆ పక్కన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల లోపల అనేక మాలిక్యూల్స్ అతికించబడడం వల్ల అవి మోనో గ్లిసరైడ్స్ గా, డైగ్లిసరైడ్స్ గా, ట్రైగ్లిసరైడ్స్ గా ఏర్పడవచ్చు. ఓకే, మోనోగ్లిసరైడ్స్, diglycerides and triglycerides also formed in the different molecules. Next, చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైగ్లిసరైడ్స్ లోపల మనకు R1, R2, R3. సో ఫస్ట్ కార్బన్ దగ్గర మనకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, R2, R1, R3. సో ట్రైగ్లిసరైడ్ R1, R2 and R3 are fatty acids. ఓకే, లెట్ us see here ఫాస్ఫోలిపిడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ప్రోపేన్ ఇక్కడ కనిపిస్తుంది, దీనికి మనం అటాచ్ అవుతున్నాయి R1, R2 and I see here, let us see here another one R2 here, R1, R2 and this one is a long chain. So this is a phospholipid. ఇంకొక పేరుతో పిలుస్తాం, లెసిథిన్ అంటాం. ఎక్కడ ఉంటుంది, త్వచంలో ఉంటుంది. త్వచం దేంతో నిర్మితమవుతుంది, ఫాస్ఫోలిపిడ్ అయినటువంటి లిపిడ్ల చేత, తర్వాత ప్రోటీన్ల చేత నిర్మితం. లైపోప్రోటీనేసియస్ అంటాం, లైపోప్రోటీనేసియస్ లేయర్, బైలేయర్డ్ లేయర్ అంటాం. సో దిస్ వన్ ద ఫాస్ఫోలిపిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లెసిథిన్ అని కూడా పిలుస్తాం మనం. ఇంకోటి చూడండి కొలెస్ట్రాల్, హియర్ ద కొలెస్ట్రాల్ స్ట్రక్చర్. ఇవన్నీ లిపిడ్స్ సంబంధించినటువంటివి. ఇందులో రకరకాలైనటువంటి కొలెస్ట్రాల్స్ ఉన్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అండ్ వెరీ గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటారు, హెల్దీ కొలెస్ట్రాల్ అని చెప్తారు. దీనిలో రకరకాల కొలెస్ట్రాల్స్ ను క్లాసిఫై చేయొచ్చు. సో లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ నంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ హెట్రోసైక్లిక్ రింగ్స్ కెన్ బి ఫౌండ్. సాధారణంగా మనకు ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్ లోపల కార్బన్ కాంపౌండ్ చాలా ఉన్నాయి, అందులో హెట్రోసైక్లిక్ రింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే హెట్రోసైక్లిక్ గా ఉన్నటువంటి చూసినట్టయితే మామూలుగా రెండు ఇక్కడ చూడండి, మామూలుగా అడినిన్, గ్వానిన్ ఉంది. ఇది డబుల్ సైక్లిక్ రింగ్స్ ఇవి. ఓకే, డబుల్ సైక్లిక్. హెట్రోసైక్లిక్ అని ఎందుకు అంటామంటే అందులో ఆ సైకిల్ లోపల అన్ని కార్బన్లే కాకుండా మధ్యలో మనకు కార్బన్, నైట్రోజన్ అనేటువంటి దాంట్లతో మనకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకు అడినిన్, గ్వానిన్ ఇది డబుల్ హెట్రోసైక్లిక్. అండ్ ఇవన్నీ కూడా సైటోసిన్, యురాసిల్, థైమిన్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మోనోసైక్లిక్. ఇవన్నీ కూడా దీంట్లో సిఎన్ రింగ్స్ అంటాం, సిఎన్ కార్బన్, నైట్రోజన్ రింగ్, సిఎన్. డబుల్ సిఎన్ రింగ్స్ ఆర్ అడినిన్, గ్వానిన్. సింగిల్ సిఎన్ రింగ్స్ ఆర్ సైటోసిన్, యురాసిల్, థైమిన్. అయితే ఇక్కడ ఏంటంటే యురాసిల్ అనేటువంటి ఈ యొక్క నైట్రోజన్ బేస్, ఇది యాక్చువల్గా ఆల్ ఆర్ దే కాల్డ్ ఎస్ నైట్రోజన్ బేసెస్. నత్రయని సంయోగ క్షారాలు అంటారు వీటిని. ఈ నత్రయని సంయోగ క్షారాలు ఎక్కడ ఉంటాయి, డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో ఉంటాయి. డిఎన్ఏలో ఉండేటువంటి నత్రయని సంయోగ క్షారాలు ఏమంటే అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, ఇవి డిఎన్ఏలో ఉంటాయి. అలా కాకుండా ఆర్ఎన్ఏలో ఏముంటాయంటే అడినిన్, గ్వానిన్, తర్వాత సైటోసిన్, యురాసిల్, థైమిన్ ఉండదు. యురాసిల్ బదులు థైమిన్ అక్కడ మామూలుగా చూసినట్టయితే థైమిన్ బదులుగా యురాసిల్ ఉంటుంది ఆర్ఎన్ఏలో. డిఎన్ఏలో అయితే యురాసిల్ ఉండదు, థైమిన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది నైట్రోజన్ బేసెస్. ఈ నైట్రోజన్ బేసెస్ అనేటువంటివి మనకు పెంటోస్ షుగర్తో కలుస్తాయి.
పెంటోస్ షుగర్తో కలిస్తే దాన్ని ఏమంటాం ఇక్కడ న్యూక్లియోసైడ్ అంటారు. ఒక అడినిన్ ఒక పెంటోస్ షుగర్ కలిస్తే మనకు న్యూక్లియోసైడ్ అవుతుంది. అట్లా ఆ రకంగా ఇక్కడ ఎన్నైనాయి 1 2 3 4 5 రకాల న్యూక్లియోసైడ్స్ ఏర్పడినాయి. ప్లస్ H3PO4 ఫాస్ఫేట్ కలిస్తే దాన్ని ఏమంటాం న్యూక్లియోటైడ్ అంటాం. సో న్యూక్లియోటైడ్ లోపల 3 అణువులు ఉంటాయి. ఒక నైట్రోజన్ బేస్ ఉంటుంది, ఒక పెంటోస్ షుగర్ ఉంటుంది, ఒక ఫాస్ఫేట్ సముదాయం ఉంటుంది. దాన్ని కలిస్తే న్యూక్లియోటైడ్ అవుతుంది. నెక్స్ట్, సో ఆర్ఎన్ఏ డిఎన్ఏను మనం గమనించినట్టయితే ఆర్ఎన్ఏ ఉన్నటువంటి న్యూక్లియోసైడ్స్, డిఎన్ఏ ఉన్నటువంటి న్యూక్లియోసైడ్స్. ఇక్కడ చూడండి అడినోజిన్, గ్వానోజిన్, సైటిడిన్, యూరిడిన్. బట్ ఇన్ ద డిఎన్ఏ డిఆక్సీ అడినోజిన్, డిఆక్సీ గ్వానోజిన్, డిఆక్సీ సైటిడిన్, డిఆక్సీ థైమిడిన్, not uridine. So let us observe that here nucleoside is nitrogen base plus phosphate pentose sugar. When combined together, nucleoside is formed. Nitrogen base and pentose sugar kaliste nucleoside ఏర్పడుతుంది. ఇక్కడ కొన్ని RNA nucleosides, DNA nucleosides. Next, nucleotides చూడండి, RNA లో ఉన్నటువంటి అడినిలిక్ యాసిడ్, గ్వానిలిక్ యాసిడ్, సైటిడిలిక్ యాసిడ్, యూరిడిలిక్ యాసిడ్. DNA లో చూస్తే డిఆక్సీ అడినిలిక్ యాసిడ్, డిఆక్సీ గ్వానిలిక్ యాసిడ్, డిఆక్సీ సైటిడిలిక్ యాసిడ్, డిఆక్సీ థైమిడిలిక్ యాసిడ్. So nucleotide means one nitrogen base, pentose sugar and phosphate group. We can treat as a nucleotide. Examination అడుగుతాడు న్యూక్లియోటైడ్ కు న్యూక్లియోసైడ్ కు భేదం ఏమిటి అని. న్యూక్లియోసైడ్ అంటే ఒక నత్రజని సంయోగ క్షారము పెంటోస్ షుగర్ ఏర్పడితే దాన్ని న్యూక్లియోసైడ్ అంటాం. అలా కాకుండా ఒక నత్రజని సంయోగ క్షారము ఒక పెంటోస్ షుగర్ ఒక ఫాస్ఫేట్ సముదాయం కలిస్తే న్యూక్లియోటైడ్ అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే మన మామూలుగా డిఎన్ఏలో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి? 4 రకాల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఆర్ఎన్ఏలో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి? 4 రకాల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అదేవిధంగా న్యూక్లియోసైడ్స్ ఎన్ని ఉంటాయి? ఆర్ఎన్ఏలో 4, డిఎన్ఏలో 4. మొత్తం ఆర్ఎన్ఏ డిఎన్ఏలో మొత్తం న్యూక్లియోసైడ్స్ ఎన్ని ఉంటాయి? 8. మొత్తము ఆర్ఎన్ఏ డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉంటాయి? 8. ఓకే. మొత్తము ఆర్ఎన్ఏ డిఎన్ఏ లోపల ఎన్ని నత్రజని సంయోగ క్షారాలు ఉంటాయి? 5 ఉంటాయి. ఓకే. ఆర్ఎన్ఏలో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. డిఎన్ఏలో 4 ఉంటాయి. కానీ రెండిట్లో కామన్ గా ఉండేవి అడినిన్, గ్వానిన్, సైటోసిన్. ఇది కామన్ గా రెండిట్లో కామన్. ఆర్ఎన్ఏలో లేనిది ఏది, ఉన్నది ఏది? ఆర్ఎన్ఏలో లేనిది థైమిన్, ఉన్నది యురాసిల్. డిఎన్ఏలో లేనిది ఏది, ఉన్నది ఏది? డిఎన్ఏలో ఉన్నది థైమిన్, లేనిది యురాసిల్. సో ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇట్ ఇస్ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఓకే, బాగానే ఉంది. ద కంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద నాన్ లివింగ్ అండ్ లివింగ్ మ్యాటర్. లివింగ్ మ్యాటర్లో మనం చూసినట్టయితే మామూలుగా ఎర్త్ క్రస్ట్లో నుంచి వచ్చినటువంటి అణువులు చూడండి. హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి అణువులు చూసినట్టయితే ఎందుకు ఈ యొక్క బాడీకి డైనమిక్ నేచర్ ఉంది, మన యొక్క హ్యూమన్ బాడీకి డైనమిక్ నేచర్ ఎందుకు ఉంది అని చెప్పడానికి ఈ ఎర్త్ క్రస్ట్ కు తర్వాత హ్యూమన్ బాడీలో ఉన్న కాంపోజిషన్ మనము లెక్క కడదాం. లెట్ us see here. హైడ్రోజన్ ఇన్ ఎర్త్ క్రస్ట్ 0.14 and human body 0.5. Carbon ratio 0.03, but whereas in human body 18.5. So very large change. హ్యూమన్ బాడీలో కార్బన్ ఎక్కువగా ఉంది. బట్ ఆక్సిజన్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ 46.6, బట్ వెరాజ్ ఇన్ హ్యూమన్ బాడీ 65. నైట్రోజన్ ఇన్ ద ఎర్త్, నైట్రోజన్ వెరీ లిటిల్, బట్ వెరాజ్ ఇన్ హ్యూమన్ బాడీ 3.3. అండ్ ద సల్ఫర్ 0.03 in the earth crust, whereas in the human body 0.3. Sodium 2.8 in the earth crust, but whereas in the human body very negligible 0.2. So we don't take sodium. సోడియం మనకు తక్కువగా అవసరం అవుతుంది, మనకు చాలా తక్కువగా అవసరం. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కువ ఉప్పు వేసుకుంటుంటాం. మనకు అవసరం లేదు, మన బాడీకి అవసరం లేదు.
అది డిశ్చార్జ్ అవుతుంది. తర్వాత మనకు కావాల్సింది ఒక రోజుకు ఓన్లీ 8 మిల్లీగ్రామ్సే అవసరం. 8 milligrams of sodium chloride is needed for the body. మనం ఏం చేస్తాం, ఒక్కొక్క స్పూన్లు వేసుకుంటున్నాం, వేసుకొని కలుపుకొని తింటున్నాం. వాట్ విల్ హ్యాపెన్, అది మన బాడీలో చేరి చాలా రకాల రసాయనిక చర్యలకు గురి అవుతుంది. బాడీ లోపల సాల్టీ బాడీ అవుతుంది, మొత్తం శరీరం అంతా సాల్టీ బాడీ అవకాశం. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, ద కాల్షియం. In the earth crust we can observe that 3.6, but whereas in the human body 1.5. Magnesium 2.1, but whereas in human body 0.1. And silicon. So silicon, ఇసుక యొక్క శాస్త్రీయ రసాయనిక నామం ఏం చెప్తామంటే సిలికాన్ డయాక్సైడ్ అంటారు, SiO2. ఓకే, ఇసుక. సో సిలికాన్ అంటే SI ఎంత ఉంది ఎర్త్ క్రస్ట్ లో? 27.7. మన బాడీలో నెగ్లిజిబుల్ అసలు ఉండదు. So this is the difference between the earth crust and the human body, living, non-living aspect. In living thing we can observe that carbons are more and oxygen is more. Okay, next we can observe nitrogen also more when compared with the earth crust. So that's why the body is very constructive. Let us see. So a list of representative inorganic constitution in the living tissues. లివింగ్ టిష్యూ లోపల మనం ఏమేమి మనకు కనిపిస్తాయి అని చూస్తే ఇక్కడ మీరు చూడండి, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వాటర్ అండ్ అదర్ కాంపౌండ్స్. సో మనకు సోడియం అనేది మనకు చాలా తక్కువగా మనం చూసాం అక్కడ. సోడియం అనేది ఎంత మనకు 0.2 అవసరం అని. తర్వాత పొటాషియం, తర్వాత కాల్షియం, మెగ్నీషియం అండ్ వాటర్ చాలా అవసరం. తర్వాత మిగిలిన కాంపౌండ్స్ కూడా మనకు అవసరం, చాలా తక్కువ మొత్తాలు అవసరం. NaCl, కాల్షియం కార్బోనేట్, phosphate ion and sulfate ion are present in the living body. Okay, now coming to primary and secondary metabolites. What's the meaning of primary metabolites? ప్రాథమిక మెటాబలైట్స్ అంటే మనకి ఏమని చెప్తామంటే, సో ప్రాథమిక రసాయనిక పదార్థాలు, ద్వితీయ రసాయనిక పదార్థాల ప్రాథమిక ఉత్పన్నాలు అంటాం. ఓకే, జీవక్రియ ఉత్పన్నాలు. మెటాబలైట్స్ అంటే జీవక్రియ ఉత్పన్నాలు, you can say that. So primary metabolites అంటే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటి? మన జీవన చర్యలకు బాగా ఉపయోగపడేటువంటి అణువులు. ఏ అణువులు? ఇందాక చెప్పిన అణువులన్నీ కూడా ప్రాథమికంగా మన శరీరానికి అవసరం. మీ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఒక పేజీ లోపల అన్ని అణువులు వేసి ఉంచాడు. ఆ అణువులన్నీ కూడా ప్రతి శరీరం లోపల ప్రతి భాగానికి అవసరం అవుతాయి. ఆ అణువులు ఎప్పుడు కూడా ఎవర్ చేంజింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. దానివల్ల అనేక జీవ రసాయనిక చర్యలు జరుగుతాయి. అవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. అవి ఎప్పుడు ఏర్పడుతుంటాయి, ఉపయోగపడుతుంటాయి. గ్లూకోజ్ అనేటువంటిది మొక్కలో ఏర్పడుతుంది. అది ఏమవుతుంది, స్టార్చ్గా మారుతుంది. ఆ స్టార్చ్ అనేటువంటిది మళ్ళీ డిజాల్వ్ అయ్యి గ్లూకోజ్గా మారి, గ్లూకోజ్ మళ్ళీ ఏమవుతుంది, మైటోకాండ్రియాలోకి వెళ్ళి మామూలుగా శ్వాసక్రియలో పాల్గొంటుంది. కణ శ్వాసక్రియలో పాల్గొని శక్తినిస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. సో లెట్ us see the primary metabolites involved in the normal physiological processes. మన శరీరంలో జరిగే శరీర ధర్మ చర్యలకు చాలా అవసరము, అది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు అవసరం అవుతుంటాయి. బట్ whereas the secondary metabolites are deposited especially in the plants in the form of scents, gums, antibiotics, spices, alkaloids, flavonoids and rubber. ముఖ్యంగా సెకండరీ మెటబలైట్స్ అనేవి జంతు శరీరంలో ఉండవు, కానీ మొక్క శరీరం లోపల చాలా రూపంలో మనకు కనిపిస్తాయి. అదే మొక్కల యొక్క ముఖ్య లక్షణం ఇక్కడ. సెకండరీ మెటబలైట్స్ ఆర్ డిపాజిటెడ్ ఎస్పెషల్లీ ఇన్ ద ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్స్. రకరకాల మొక్కల యొక్క భాగాల్లో మనం ఆయిల్ తీస్తూ ఉంటాం. లెమన్ గ్రాస్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్,
సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఈ రకంగా ఆయిల్ తీస్తుంటాం. సెంట్స్, రకరకాల సువాసన కలిపేటటువంటి సుగంధాలు, సెంట్స్ మంచి వాసన ఇచ్చేటటువంటి ఎరోమాటిక్ పదార్థాలు మనకు కనిపిస్తాయి, మంచి వాసన ఇచ్చేటటువంటి పదార్థాలు. తర్వాత ఇంకోటి చూడండి, యాంటీబయాటిక్స్, గమ్స్, రకరకాల గమ్స్ మనం చూస్తాం. చెట్టు బెరడును ఇట్లా కట్ చేస్తే అందులో నుంచి గమ్ బయటకు వస్తుంది. ఓకే, సో లెట్ us అబ్జర్వ్ దట్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. స్పైసెస్, మామూలుగా చూడండి, ఈ యొక్క మామూలుగా స్పైసెస్ లోపల దినుసులన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే మసాలాలో ఉపయోగించేటటువంటి అన్ని రకాల పదార్థాలన్నీ చూస్తాం ఇక్కడ. వాటిని మనము ఈ మొక్కల్లో మనం గమనించవచ్చు. స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు. తర్వాత ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, రబ్బర్. చూడండి, రబ్బర్ అండ్ హేవియా బ్రిజిలియన్సిస్ నుండి మనము లేటెక్స్ ను పొందుతాం. ఆ లేటెక్స్ నుంచి రబ్బర్ తయారు చేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనకు రకరకాలైనటువంటి రబ్బర్ను మనం తయారు చేసుకోవచ్చు. లేటెక్స్ ఇచ్చే మొక్కల నుంచి రకరకాల రబ్బర్ను మనం తయారు చేస్తాం. సెకండరీ మెటబలైట్స్. సో సెకండరీ మెటబలైట్స్ ఒకవేళ ప్లాంట్ లో ఉన్నా కూడా మన యొక్క డైలీ లైఫ్ లో మనకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని దీని ద్వారా మనకు అర్థమైంది. చూడండి, ఇక్కడ రకరకాల పదార్థాలు. ఈ పదార్థాల లోపల ఏదో ఒక రసాయనిక పదార్థం అందులో దాగి ఉంది. ఇది ఎందుకు పుల్లగా ఉంటుంది అంటే దానికి కారణము ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత మామూలుగా ఉల్లిగడ్డను మనం రకరకాలుగా ఉపయోగిస్తాం. ఇది యాక్చువల్గా మెడిసినల్ ప్లాంట్ గా మనం తీసుకుంటాం. ఓకే, సో మనకు ఈ రకంగా సుగంధ ద్రవ్యాలు, తర్వాత స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మనం బాగా ఉపయోగిస్తాం. రీసెంట్ గా మనం చెప్పిన విషయం ఏంటంటే, ఒకానొక డాక్టర్ ఏం చెప్పాడంటే, మనం ఉపయోగించేటటువంటి ఆహార పదార్థాలు, వాడేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన శరీరాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇతర దేశాల్లో కంటే మన దేశంలో వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటంటే మనకు ఆహారపు అలవాట్లు, మనం తీసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలు, వంట ఇంట్లో ఉండేటువంటి ఉపయోగించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాల వల్లనే మనకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఓకే, సమ్ సెకండరీ మెటబలైట్స్ గురించి ఇక్కడ మాట్లాడదాం. చాలా రకాల సెకండరీ మెటబలైట్స్ ఉన్నాయి, వాటికి మనకు చాలా ఉపయోగం కూడా ఉంది. పిగ్మెంట్స్ విషయానికి వర్ణద్రవ్యాలు తీసుకుందాం. కెరటినాయిడ్స్, యాంథోసైనిన్. కామన్ గా యాంథోసైనిన్ రిక్తికలో నిల్వ ఉంటుందిటువంటిది, దీన్ని కూడా మనం బయటకు తీయొచ్చు. ఆల్కలాయిడ్స్ తీసుకున్నట్టయితే మార్ఫిన్ అండ్ కోడిన్. అండ్ టర్పెనాయిడ్స్, సో మోనోటర్పెనాయిడ్స్, డైటర్పెనాయిడ్స్, ఇవన్నీ కూడా మనకు తీయొచ్చు, మనకు ఆర్థికంగా ఉపయోగపడతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్, లెమన్ గ్రాస్ ఆయిల్ మనం చూస్తాం. లెమన్ గ్రాస్ నుంచి మనం లెమన్ గ్రాస్ ఆయిల్ మంచి సువాసన కలిగి ఉంటుంది. టాక్సిన్స్, అర్బిన్ అండ్ రెసిన్. తర్వాత లెక్టిన్స్, సో కన్కావలెన్ ఏ. ఓకే, తర్వాత డ్రగ్స్ విషయానికి వస్తే చూడండి, విన్బ్లాస్టిన్, కర్కుమిన్. అండ్ పాలిమెరిక్ సబ్స్టెన్స్ లోకి వస్తే రబ్బర్, గమ్స్ అండ్ సెల్యులోజ్. సో వీటిని మనం రకరకాల పదార్థాలు, మామూలుగా చూడండి, ఈ సెల్యులోజ్ అనేటువంటిది ఎక్కువగా మనం టాబ్లెట్స్ తయారు చేయడానికి మామూలుగా మీడియాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక టాబ్లెట్ లోపల సెల్యులోజిక్ సబ్స్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, మిగతా మామూలు అందులో ఉండే డ్రగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ సెల్యులోజ్ను మనము టాబ్లెట్స్ తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు డెవలప్మెంట్స్. సో బయోమాక్రోమాలిక్యూల్స్. సో బయోమాక్రోమాలిక్యూల్స్ విషయానికి వస్తే చూడండి, చాలా పెద్ద అణువులు ఇవి. కెమికల్ కంపౌండ్స్ ఫౌండ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ టూ టైప్స్. రెండు రకాలుగా మనం చూస్తాం. ఒకటి macromolecules, the molecular weight less than 1000 daltons, or the biomolecules range from the 18 to 800 daltons. ఈ బయోమాలిక్యూల్స్ ఎట్లా ఉంటాయంటే 80 నుంచి 800 daltons రూపంలో మనకు కనిపిస్తాయి. దట్ మీన్స్ వాట్, ద మైక్రోమాలిక్యూల్స్, the molecular weight is less than 1000 లోపే, 1000 కంటే తక్కువగా డాల్టన్స్ ఉన్నట్టయితే అది మనకు మైక్రోమాలిక్యూల్స్ గా ట్రీట్ చేస్తాం.
ఆ రేంజ్ ఎంత ఉంటుంది? 80 నుంచి 800 వరకు ఉండొచ్చు. బట్ వెరాస్ ఏ మ్యాక్రోమాలిక్యూల్స్, ద మాలిక్యులర్ వెయిట్ మోర్ దెన్ 1000, మోర్ దెన్ 1000 కంటే ఎక్కువగా ఉంటాయి. 1000 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మ్యాక్రోమాలిక్యూల్స్ అంటారు. ఓకే, సో మ్యాక్రోమాలిక్యూల్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? రిటెంటెంట్ లో ఉన్నాయి. తర్వాత మైక్రోమాలిక్యూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఫిల్ట్రేట్ లో ఉన్నాయి. అవి మనం చూస్తాం. సో ఇవేమో యాసిడ్ ఇన్సాల్యుబుల్ లో ఉన్నాయి, ఇవి యాసిడ్ సాల్యుబుల్ లో ఉన్నాయి. సో యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ has only 4 types of compounds, that is proteins, nucleic acid, polysaccharides, lipids. These classes of compounds, with the exemption of lipids, have molecular weight in the range of 10,000 Dalton and above. Only exception ఏంటంటే ఒక లిపిడ్స్ కి మనం ఎక్సెప్షన్ ఇద్దాము, ఎందుకంటే లిపిడ్స్ ఆర్ మైక్రోమాలిక్యూల్స్ బిలో 1000 Daltons. మనం ఇందాక చూసాము అరాగడికోనిక్ యాసిడ్ లోపల మనకు 20 మామూలు కార్బన్స్ ఏమైనా కనిపించాయి. అంటే అర్థం ఏమిటి? అంటే మనకు 20 కార్బన్లే వరకే మనకు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి, పెద్ద అణువులు కావు. మరి ఎందుకు మామూలుగా ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్లో ఎందుకు ఉన్నాయి? అవి యాక్చువల్గా పాస్ఫోలిపిడ్ రూపంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ యొక్క ఫిల్టర్ కాకపోవడం వల్ల అవి అక్కడే ఆగిపోయినాయి. అందువల్ల ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్లో ఉండిపోయినాయి. మ్యాక్రోమాలిక్యూల్స్తో పాటు లిపిడ్స్ కూడా అందులో ఉండిపోయినాయి, కానీ లిపిడ్స్ మ్యాక్రోమాలిక్యూల్స్ కావు. సో లిపిడ్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ మ్యాక్రోమాలిక్యూల్స్, not exceeded 800 Daltons, but present in insoluble fraction. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఈ లిపిడ్స్ అనేవి ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ లో రిటెంటెంట్ లో ఎందుకు ఉన్నాయి, కరాట్ లోనే ఎందుకు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక నోట్. సో లెట్ us see that and write in your notes. Lipids are present in the membranous structures in the form of phospholipids, lecithin. Cell membranous and other membranous are broken into pieces and form vesicles which are not water soluble. Therefore, these membrane fragments in the form of vesicles get separated along with the acid insoluble pool and then hence in the macromolecular fraction. So insoluble pool and hence in macromolecular fraction, that is the retentant acid insoluble pool. That's why lipids are present in the retentant. కరాట్ లోనే ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఫాస్ఫోలిపిడ్లు అవి మెంబ్రేనస్ స్ట్రక్చర్ లో ఉంటాయి. ఒకవేళ మనం పీసెస్ గా బ్రోకెన్ చేసినప్పుడు అవన్నీ పీసెస్ గా మారుతాయి, అవన్నీ కూడా వెసికిల్స్ లాగా మారుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెసికిల్స్ అండ్ నాట్ వాటర్ సాల్యుబుల్, నీటిలో కరగవు. దేర్ ఫోర్ ద మెంబ్రేన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయో, దట్ మెంబ్రేన్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెసికిల్స్ గెట్ సపరేటెడ్ అలాంగ్ విత్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్. కాబట్టి అవన్నీ కూడా మనకు సపరేట్ చేయబడకపోవడం వల్ల దాన్ని అక్కడే అలానే ఉండిపోయినాయి, అతికిపోయి ఉన్నాయి. కాబట్టి వీటిని మ్యాక్రో మాలిక్యులర్ ఫ్రాక్షన్ లోనే చూస్తాము, బృహదణువుల యొక్క భాగంలోనే చూస్తాము. ఓకే, యావరేజ్ కంపోజిషన్ ఆఫ్ సెల్స్. సెల్స్ లోపల మనకు యావరేజ్ గా ఏవేవి ఎంతెంత శాతంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. లెట్ us see here. The water 70 to 90%. మన శరీరం లోపల వాటర్ యొక్క శాతం ఎంత ఉంది? 70 to 90%. ప్రోటీన్స్ 10 to 15%, కార్బోహైడ్రేట్స్ 3%, లిపిడ్స్ 2%, and nucleic acid 5 to 7%, ions 1%. సో యావరేజ్ కంపోజిషన్ ఆఫ్ సెల్స్ లోపల మనకు ఉండేటువంటి భాగాలు ఎంతెంత ఉన్నాయంటే నీరే ఎక్కువ ఉంది. నీటి శాతము మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడు నీరు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. ఎక్కువ తీసుకున్నా విసర్జించడం జరుగుతుంది, ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ వీ హ్యావ్ టు టేక్ మోర్ అండ్ మోర్ వాటర్. మన బాడీని ఫిల్టర్ చేస్తాయి ఆ వాటర్. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడు 70 to 90% ఆఫ్ వాటర్ అనేది మెయింటైన్ చేయాలి మన శరీరంలో.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండరాదు, లిపిడ్స్ కార్బోహైడ్రేట్స్ కంటే తక్కువగా ఉండాలి అని దీనివల్ల మనకు అర్థమవుతుంది. ప్రోటీన్స్ కొద్దిగా పెంచాలి, మన శరీరంలో ప్రోటీన్స్ యొక్క శాతం పెంచుతూ ఉండాలి, 10 to 15% పెంచాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్స్. దే ఆర్ లీనియర్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ linked by polypeptide bond. Each protein is a polymer of amino acid. As there are 21 amino acids, a protein is a heteropolymer. So amino acids are classified into two types, essential and non-essential. జాగ్రత్త చూడండి, ప్రోటీన్స్ అనేటువంటివి పాలీపెప్టైడ్స్ రూపంలో మనకు కనిపిస్తాయి. దే ఆర్ లీనియర్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఓకే, లింక్డ్ బై పెప్టైడ్ బాండ్ CONH. ఒకవైపు CO, ఇంకొక అణువుకు NH అటాచ్ అవుతుంది. కార్బాక్సిల్ గ్రూప్ అండ్ అమైనో గ్రూప్ ఈ విధంగా మారుతుంది. COH ఏమో CO, NH2 ఏమో NH గా మారుతుంది. ఈ మధ్యలో బాండ్ ఏర్పడుతుంది. సో CONH బాండ్ ఇస్ పెప్టైడ్ బాండ్. ఈ పెప్టైడ్ బాండ్ వల్ల లాంగ్ చైన్ ఆఫ్ ప్రోటీన్ ఏర్పడుతుంది. సో ఈచ్ ప్రోటీన్ ఈస్ ఎ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. యాజ్ దేర్ 21 అమైనో యాసిడ్స్, ఎ ప్రోటీన్ ఈస్ ఎ హెట్రోపాలిమర్. సో దట్ a protein is a heteropolymer. Amino acids classified into two types, essential and non-essential. Essential అనేటువంటి amino acids are taking from the diet. మనం తీసుకునే ఆహారం లోపల ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మనం పొందుతూ ఉంటాం. బట్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీలోనే సింథసైజ్ అవుతూ ఉంటాయి. మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అన్ని కూడా సప్లై చేస్తే ఆటోమేటిక్గా కొన్ని అమైనో ఆమ్లాలు మనలోనే తయారవుతాయి. సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ synthesized in our body, and essential amino acids are taking in the form of diet. మనం ఆహారం రూపంలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ప్రోటీన్స్ అనేవి చాలా ముఖ్యము అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. దీని నుంచి కూడా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వస్తుందమ్మా. చాలా మంది ఈ విషయాన్ని పరిశీలించండి. ఈ టేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బాగా స్టడీ చేయండి. సమ్ ప్రోటీన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ మనం పరిశీలిద్దాం. ఎంత అద్భుతమైన విషయాలంటే ఇవి కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో, నీట్ లో కానీ ఎంసెట్ లో వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఈ టేబుల్ చూసిన వెంటనే క్వశ్చన్ పేపర్ రాసేవానికి ఒక క్వశ్చన్ ఇవ్వాలనే ఆలోచన వస్తుంది. అది నేను చెప్తున్నా. ఓకే, సో కొలాజన్. సో ఓకే, రామచంద్రన్ గురించి మీరు వినే ఉంటారు. ఓకే, రామచంద్రన్ ప్లాట్. సో కొలాజన్ కనుక్కున్నాడు. సో హియర్ ద కొలాజన్ ఇంట్రాసెల్యులార్ గ్రౌండ్ సబ్స్టెన్స్, ఒక కణాన్ని ఇంకో కణాన్ని కలపడానికి వరకు పనికొస్తుంది జంతువుల్లో. కొలాజన్ ఇస్ ఎ ప్రోటీన్. సో ట్రిప్సిన్ ఇస్ ఏ ఎంజైమ్. అంటే దీన్ని బట్టి ఏమైంది, ప్రోటీన్లు ఎంజైమ్స్ గా అవుతాయి అని తెలుస్తుంది. ఒక కణాన్ని ఇంకో కణాన్ని కలపడానికి ఇంట్రాసెల్యులార్ గ్రౌండ్ సబ్స్టెన్స్ గా పనికొచ్చి కణాన్ని కలుపుతుంది. ఇన్సులిన్, ఇన్సులిన్ ఈజ్ ఎ హార్మోన్. గ్లూకోజ్ ను గ్లైకోజన్ గా మారుస్తుంది. ఇది మన శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే దాన్ని గ్లైకోజన్ గా మార్చి హార్మ్ఫుల్ కాకుండా చూస్తుంది. గ్లూకాగాన్ ఉంది, గ్లూకాగాన్ ఏమైతుంది, ఆ గ్లైకోజన్ గ్లూకోజ్ గా మారుస్తుంది అవసరమైనప్పుడు, అవసరానికి తగ్గట్టుగా. యాంటీబాడీ ఫైట్స్ ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్. యాంటీబాడీస్ అనేవి మన శరీరంలో ప్రవేశించే యాంటీజెన్స్ మీద దాడి చేస్తాయి. యాంటీజెన్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, వేరే ఇతర పదార్థాలు కావచ్చు. మన శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఉన్నట్లయితే దాన్ని నిలుపు చేస్తాయి, దాన్ని సంహరింపజేస్తాయి, దాని యొక్క డెవలప్మెంట్ ఆపు చేస్తాయి. అవే యాంటీబాడీ. సో మనకు చాలా మందికి మనకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంది అని అంటుంటాం. ఎందుకు తక్కువగా ఉంది అంటే మనం తీసుకునే డైట్ లోపల ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుపోవడం వల్ల మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీన్ని బట్టి తెలుసుకోండి. అంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆ యొక్క యాంటీబాడీ దేంతో తయారవుతుంది, ప్రోటీన్తో తయారవుతుంది. మన ప్రోటీన్లు బాగా తీసుకున్నామంటే ఏ జీవినైనా మనము ఎదుర్కొనవచ్చు. మన శరీరంలో ప్రవేశించే కరోనాను కూడా మనం ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. యాంటీబాడీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. We have to take more proteins in our body.
మన బాడీకి అవసరమైనటువంటి ప్రోటీన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో పెరుగుతుంది. కానీ మన సాధారణమైన జీవన విధానంలో ప్రజలు తీసుకునే పదార్థాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్సే ఉన్నాయి కానీ ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రోటీన్ చాలా విలువ కలిగినటువంటివి, ఎక్కువ విలువ కలిగి ఉన్నాయి. ప్రోటీన్స్ తీసుకోవాలంటే మాంసం కానీ లేకుంటే ఇతర పౌల్ట్రీలో ఉన్నటువంటి కోళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం ఆహారంగా తీసుకోవాలంటే చాలా ఎక్కువ వాల్యూని కలిగి ఉన్నాయి. అందువల్ల వాళ్ళు తక్కువ తీసుకుంటున్నారు. దాని బదులు మనం ఏం చేయాలి? కెన్ చేంజ్ ద డైట్ ఇంటూ ద వెజిటబుల్స్. వెజిటబుల్స్ లోపలికి మారాలి. ఎక్కడైతే ప్రోటీన్స్ కలిగి ఉన్నాయో ఆ వెజిటబుల్స్ ఆహారంగా తీసుకోవాలి. బీన్స్, సోయా బీన్స్, రకరకాలైనటువంటి ఫ్యాబేసీ కుటుంబానికి చెందినటువంటి అపరాలు అంటారు చూడండి, పప్పు దినుసులు. ఆ పప్పు దినుసు లోపల చాలా ప్రోటీన్స్ మనకు కనిపిస్తాయి. వాటిని మనం ఆహారంగా తీసుకోవాలి. ఓకే, సో యాంటీబాడీస్ ఉత్పత్తి కావాలంటే ప్రోటీన్స్ అవసరం. రిసెప్టార్స్ చూడండి, మనము ఈరోజు టీవీని చూస్తున్నాం, నన్ను మీరు చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. అంటే అర్థం ఏమిటి? రిసెప్టార్స్ బాగా పనిచేస్తే మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, టేస్ట్ను రుచిని చూడగలుగుతాం. ఓకే, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నామంటే రిసెప్టార్సే మనకు ప్రోటీన్లేవి, అవి కూడా ప్రోటీన్లే. రిసెప్టార్స్ యొక్క స్థితి తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా రుచి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రిసెప్టార్స్ తగ్గడం వల్ల మనకు చూపుని కోల్పోతాం, వినికిడి కోల్పోతాం, రుచిని కోల్పోతాం, స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతాం, అంటే దృష్టిని కోల్పోతాం. సో ఇవన్నీ రిసెప్టార్స్ బాగా పనిచేయాలంటే ప్రోటీన్స్ బాగా ఉండాలి శరీరంలో. దీస్ రిసెప్టార్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెటింగ్ నాలెడ్జ్. అన్ని ఇంద్రియాలు ఏవైతున్నాయో, ఈ పంచేంద్రియాలు ఏవైతున్నాయో, ఈ ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానాన్ని సముపార్జించే గేట్వేస్. ఒక చిన్న గేట్వేస్గా, ఒక గేట్ ఓపెన్ చేస్తే ఇన్ఫర్మేషన్ లోపలికి వస్తుంది. కన్ను మూసుకుంటే ఏం రాదు, కన్ను తెరిస్తేనే విషయాన్ని చూస్తాం, చెవులతో వింటేనే విషయాన్ని గ్రహిస్తాం. అంటే ఆ గేట్వేస్ అనేవి మనకు నాలెడ్జ్ తీసుకొస్తాయి. ఇంకోటి చూడండి, GLUT, గ్లిట్ 4, GLUT. ఓకే, గ్లూకోజ్ ట్రాన్స్ఫర్ అంటాం దీన్ని. గ్లూకోజ్ ట్రాన్స్ఫర్ 4 enables the glucose transferred into cells. ఓకే, సో ఈ రకంగా కొలాజన్ is the most abundant protein in the animal world. కొలాజన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఎనిమల్ వరల్డ్ లోపల. రుబిస్కో ఎంజైమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ని అది బాగా మామూలుగా కలుపుతుంది. 5 కార్బన్ కాంపౌండ్ కలపడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ ఇది. ఈ ఎంజైమ్ అనేటువంటి RUBP ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిపేటటువంటి ఎంజైమ్ ఇది. దీని రిబులోస్ బిస్ ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ ఆఫ్ ది బయోస్ఫియర్. టోటల్ బయోస్ఫియర్ లోపల ఇది చాలా ఎక్కువ మోతాదులో ఈ యొక్క రుబిస్కో అనేటువంటి ఎంజైమ్ ఉంది. ఇది ఒక ప్రోటీనే. సో కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు మనకు ప్రోటీన్ ద్వారా మనకు తెలిసాయి. సో మిగిలిన అంశాలు మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ISI मम्मा ISI। नो बेटा, हॉट है, पापा को लेट हो जाएगा।